హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనియా తేజ్. ఈరోజు వీడియోలో మురుకులు తయారు చేస్తున్నాను. ఈ విధంగా మురుకులు తయారు చేసేలాంటే లోపల గుల్లగా పైన క్రంచీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ కానీ లేదా పెద్ద బేషన్ కానీ తీసుకొని 1/2 కేజీ పచ్చిశనగపిండి, 1 కేజీ బియ్యం పిండి వేసుకోవాలి. కప్పుతో కొలుచుకొని వేసుకోవాలంటే 1 కప్పు పచ్చిశనగపిండికి 2 కప్పుల బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ బౌల్లో కలుపుకోవడానికి సరిపోదని బేషన్లో పోసుకున్నాను. 3 క్యూబ్ల బటర్ని వేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు కావాలంటే కారాన్ని తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వామును తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో నలుపుకొని వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. బటరు, కారము, ఉప్పు, వాము అన్ని పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనం బటర్ వేసాం కాబట్టి పిండిలో బాగా కలిసిన తర్వాత ఈ విధంగా బ్రెడ్ పొడి లాగా తయారవుతుంది. ఉండకట్టి చూస్తే ముద్దగా రావాలి. అలా ఉంటే పిండి కరెక్ట్గా రెడీ అయినట్టు. ఈ విధంగా కలుపుకున్న పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకొని మూతతో క్లోజ్ చేసి 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. పిండిని ఈ విధంగా చేతితో అంటే ఈ విధంగా గుల్లగా రావాలి. పిండిని ఇలా కలుపుకుంటేనే మురుకులు గుల్లగా క్రంచీగా వస్తాయి. కడాయి పెట్టుకొని కడాయిలో మురుకులను డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనెను వేసుకొని హై ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు మనం మురుకులు వేసుకోవడానికి రెడీ చేసుకుందాం. ఈ విధంగా 3 హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకుంటున్నాను. మీరు ఏదైనా ప్లేట్ని తీసుకోవచ్చు. మొదటిసారి ఈ విధంగా నూనెను అప్లై చేసుకోవాలి. మొత్తం సరిపడా పిండిని తీసుకొని మురుకుల గొట్టంలో ఉంచి మురుకులుగా ఒత్తుకోవాలి. పిండి తీసుకున్న ప్రతిసారి మూతతో పిండిని క్లోజ్ చేసుకోవాలి. లేదంటే పిండి ఆరిపోతుంది, మురుకులు సరిగా రాదు. మురుకులు వేసుకోవడానికి సింపుల్ వే చెప్తాను చూడండి. ఈ విధంగా జాలి గరిటెను తీసుకొని గరిటకు నీళ్లు కానీ లేదా నూనె కానీ ఒకసారి అప్లై చేసుకొని ఈ విధంగా మురుకులుగా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నూనెలో డ్రాప్ చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మురుకులను కాల్చుకోవాలి. లేదంటే హై ఫ్లేమ్లో ఉంచితే పైన మాత్రం కలర్ చేంజ్ అవుతుంది, లోపల వరకు వేగదు. మురుకులు కాలేలోపు మీకు మరో టెక్నిక్ చెప్తాను, వచ్చేయండి. ఏదైనా కాటన్ క్లాత్ని తీసుకొని నీటిలో ముంచి నీటిని శుభ్రంగా పిండేసి కాటన్ క్లాత్ పైన ఈ విధంగా మురుకులుగా వేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని మురుకులు వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని ఒకవైపు ఒక చేతితో పైకి తీస్తూ మరొక చేతిలోకి తీసుకుని మురుకును ఈ విధంగా స్లోగా డ్రాప్ చేయాలి. ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. లేదా ఈ విధంగా చిల్లులు గరిటెను తీసుకొని నూనె కానీ నీళ్లు కానీ అప్లై చేసుకొని మురుకులుగా వేసుకొని స్లోగా డ్రాప్ చేసుకోవచ్చు. మీకు ఈ 3 టెక్నిక్స్లో ఏది ఈజీ అయితే అది యూస్ చేయండి. లేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా నూనెలోనే కూడా మురుకులను వేసుకోవచ్చు. చూడండి, మురుకులు ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఫ్లేమ్ని. ఇదే విధంగా మొత్తం పిండిని మురుకులుగా కాల్చుకొని తీసుకోవాలి. మురుకుల గొట్టాన్ని పిండి అయిపోయిన ప్రతిసారి ఈ విధంగా తీసి
మిగిలిన పిండిని తీసేసి నీటిలో కడగాలి. ఈ విధంగా చేయడం వల్ల మురుకులు వేయడం ఈజీగా ఉంటుంది. నేను వేసిన 1 కేజీ బియ్యం పిండి, 1/2 కేజీ పచ్చిశనగ పిండితో ఇన్ని మురుకులు వచ్చాయండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మురుకుల రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మురుకులు ఇష్టపడి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.